కరతాల ధ్వనులతో ఆదివారి యొక్క హర్షస్వాముల మధ్య ఈ యొక్క సభా కార్యక్రమం పులకరించి పోవడం కూడా ఆశిస్తూ కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఈ పదవీ విరమణ వేళ శతాధిక వసంతాల ఆయుర్వేద సుసంపదలు ఇవ్వాలని, వారి యొక్క శేష జీవితం మరింత సుఖమే కావాలని, మన విద్యుత్ సంవత్సరంలో 3 దశాబ్దాల మిగిలిగా మీరు అందించిన సేవలు అజరామరం అనితర సాధ్యం. మీ యొక్క ఉద్యోగ ప్రస్థానం జీవనంగా అప్రతిహాసంగా సాగిపోతూ ఎన్నో ఉన్నత శిఖరాలు అనుభవిస్తూ వృత్తులు అత్యున్నత స్థాయిని పదవీ విరమణ మీకు ఈ పదవీ విరమణ మీ వయసు కానీ దేహానికి కాదు, మనసు అంతకన్నా కాదు, మీ మనసు కనే కళలు నెరవేరాలని మీకు మీ కుటుంబ సభ్యులుగా భగవంతుడు సకల విజయాలను సర్వదా ప్రసాదించాలని ఆ పరమేశ్వరుని కోరికని ప్రార్థిస్తున్నా. అరువు పెరగని యోధుడు, నిత్య కృషి వలన సంవత్సరంలో నిరంతరం శ్రమించిన నిరంతర శ్రామికుడు, వినియోగదారుల ఆకర్షణ సంఘర్షణ కొలిమిన కలిగిన బంగారం, సంవత్సరంలో దిక్కుసులా పనిచేస్తూ విలువల వరాదిగా నిలిచిన విలువల రత్నం, సంస్థని కుటుంబాన్ని 2 కళగా చేసుకుని సంస్థ యొక్క ప్రథమ కర్తవ్యాలని, కుటుంబం యొక్క బాధ్యతలను, వినియోగదారుల యొక్క సాధక బాధలను గొప్ప మనసుతో అర్థం చేసుకుని అన్నీ తానే బాధ్యతని తన భుజ స్కంధాల మీద మోసిన ధ్వజస్తంభం మీరు శ్రమే ఆయుగా పనితో పెళ్లి మంచికి తాలిగా సంవత్సరంతో వ్యవహరిస్తూ వినియోగదారులతో వినయంగా ఉంటూ వినయ విధేయత వీరి సొంతం. వీరి ఆత్మీయపూర్వకమైన పలకరింపు స్వచ్ఛంగా ఉంటూ చిరునవ్వుకు చిరునామా గావించారు. వీరి చిరునవ్వే వీరి ఆభరణం. కుటుంబ విలువలకు అత్యంత విలువనిస్తూ తన తెలివి వృత్తి నైపుణ్యంతో పులకరించిన రోజు ఈ పదవీ విరమణ సన్మాన కార్యక్రమం. ఆ భగవంతుని కృపా కటాక్షంతో మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ సుభిక్షంగా ఉండాలని కూడా ఆ పరమేశ్వరుని కోరిపడి ప్రార్థిస్తున్నాను. అటు సమస్త పరంగా ఇటు కుటుంబ ఆర్థిక శారీరక ఇబ్బందుల పరంగా అన్ని ఒత్తిళ్లు తట్టుకొని నిలబడి ఎంతో మనోధైర్యంతో తన మీద ఉన్న నమ్మకాన్ని నమ్ముకున్న వారందరికీ మనసు పూర్తిగా న్యాయం చేసి రాజీ లేని పోరాటం చేసి నిరాడంబరమైన తన బాధ్యతలకు 100% న్యాయం చేసిన వారు శ్రీ వెంకటస్వామి గారు తెలియజేసుకుంటాను. వెంకటస్వామి గారు మీ జ్ఞానాన్ని అనుభవాన్ని సమస్తగా అందించిన మీరు, ఎందరికో మార్గదర్శకులైన మీరు ఈ పదవితో మీకు మాకు ఉన్న సంబంధం ఏంటో తెలియకుండా అనుకోదండి. జీవితంలో కొత్త పెట్టిన మీరు మీ యొక్క జీవితం ఆనందమయంగా సాగిపోయి ఆకాంక్షిస్తూ మరిన్ని వసంతాలు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటూ నిత్య యవనంగా ఉన్నా కూడా ఆ దేవుని కోరికని ప్రార్థిస్తున్నాను. మీరు మీ యొక్క సహధర్మచారితో ధర్మపతితో ప్రేమగా అన్యోన్యంగా ఉండాలని, మీ యొక్క దాంపత్య జీవితం మీకు నూనెలో వర్తిల్లాలని, మీరు ఆయుర్వేదులతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదతో వెలుగొండాలని ఆ ముక్కోటి దేవతలకు ఆశీస్సులు మీపైన మీ కుటుంబం ఎల్లవేళలా ఉండాలని కూడా ఆ దేవుని కోరి మీరు ప్రార్థిస్తున్నాను. మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకుంటూ శారీరక వ్యాయామం చేస్తూ మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని బాగా చూసుకోవాలని, మీరు మీ మనవలతో సంతోషం గడుపుతూ వారి యొక్క జీవితంలో వారి ఎదుగుదలకు మీ వంతు సహాయ సహకారాలు అందించాలని, మీరు తర్వాత తరాన్ని కూడా ఆదర్శంగా నిలవాలని కూడా ఆ దేవుని కోరికని ప్రార్థిస్తాను. ఈ అవకాశం మీ అందరికీ సర్వదా సరిత సహస్ర కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి